చాలా జాలీగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అరే గట్టు, నువ్వు ఏం చేస్తున్నావురా? గట్టు మారుతి దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే గట్టు ఇంతవరకు మారుతిని గెలవలేదు కదా, అందుకే సిగ్గుపడిలా దాక్కుంటున్నాడు. మీలాంటి జోకర్స్ ని పక్కన పెట్టుకున్నానుగా, నేను తర్వాత ఎలా విన్ చేయగలను? తప్పకుండా నేను ఈ రోజు మారుతిని గెలుస్తాను. అదెలా? నేను మారుతి సీటు కింద ఒక చిన్న మిషన్ పెట్టాను. వాడు సీటు మీద కూర్చోగానే ఫన్నీగా ఒక సౌండ్ వినిపిస్తుంది. తర్వాత పిల్లలందరూ వాడిని చూసి నవ్వుతారు. గట్టు, నువ్వు నా సీటు కింద ఒక మిషన్ పెట్టావు, అందులోంచి ఒక ఫన్నీ అయిన సౌండ్ వస్తుందని నాకు తెలుసు. అందుకని నేను దాన్ని మార్చేశాను. నువ్వు నాకు పెట్టింది నేను నీకు పెట్టేశాను. ఇది ఎలా? నువ్వు తెలుసుకున్నావు? నువ్వు పాలు తాగితే ఇదంతా కనిపెట్టేయచ్చు. ఓయ్ మేడం జీ, ఈ రోజు పిల్లలతో మనం బయటికి ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు మనం పిల్లలకు చూపించబోయేది అద్భుతమైన కోట. అంటే చాలా సరదాగా ఉంటుంది. ఏమిటి పిల్లలు, మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా? అయితే ఇక మనం బయలుదేరచ్చు. రండి రండి. చేసుకోవాలి, లేకపోతే నిన్నంతే. గట్టు ఏమైంది? సౌండ్ సూపర్. ఆగండ్రా పిల్లలు, ఇలా చూడండి. మీరందరూ ఇటువైపు రండి. రండి రండి, మిస్ పిలుస్తున్నారు, త్వరగా రండ్రా. ఈ విషయం నేను చూసుకుంటాను మేడం. నా విసులు సరిగా పని చేయడం లేదు. ఈ ఒక్క వీటు చూడండి పిల్లలు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి కోటను మీరు చూసారా? నేను చూసాను మిస్. ఈ కోట గురించి మీకేమైనా తెలుసా? తెలుసు. కొన్ని పరిపాలించే రాజుగారే ఈ కోటని కట్టారని మా అమ్మ చెప్పింది మిస్. ఈ కోటని కట్టడానికి ఉపయోగించిన ఈ ఎర్రని రాళ్ళని మీరు ప్రపంచంలో ఎక్కడా చూడలేరు అని కూడా మా అమ్మ చెప్పింది మిస్. శభాష్ చింకి. ఇంకో విషయం తెలుసా? ఎందుకు ఈ కోటని అద్భుత కోట అని అంటారు చెప్పు? తెలీదు మిస్. బయట నుంచి చూడ్డానికి ఇది అంతఃపురంలా ఉంటుంది, కానీ లోపల పద్మ వ్యూహం ఉంది. లోపలికి వెళ్లిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. అందుకనే దీన్ని అందరూ మేజ్ అని అంటారు. తెలుసా పిల్లలు? అలాగా. సరే సరే, ముందుగా మనమందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆ తర్వాత మీకు మరిన్ని వివరాలు చెప్తాను, సరేనా? ఇలా చూడండి పిల్లలు, నాకు చెప్పకుండా ఎవరు ఈ కోట లోపలికి ప్రవేశించకూడదు. అర్థమైందా? బాగా గుర్తుంచుకోండి. అవును, మనం ఇంకో ఎక్కడికి వెళ్ళాడు మార్తి? ఎక్కడికి వెళ్తున్నా మార్తి? నేను వస్తున్నాను. ఇంకో కోట లోపలికి వెళ్ళిపోతున్నాడు. త్వరగా ఎలాగైనా మింకోని ఆపు. ఎలాగైనా మింకో లోపలికి వెళ్ళకుండా ఆపు మార్తి. మారుతి, చింకి, చూసావా నేను ఎగురుతున్నాను? ఇది ఎంత బాగుందో కదా. నువ్వెందుకు మేస్ లోకి వచ్చావు? నీ వెనకాలే పరిగెట్టి పరిగెట్టి మాకు ఆయాసం వేస్తుంది తెలుసా? చింకికి కూడా. మారుతి, ఏదో లైట్ కనబడతాను, దాంతో పాటు నేను ఇక్కడికి వచ్చేసాను.
పద్మవ్యూహం గురించే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం మార్తి? ఎలా మనం ఇక్కడి నుంచి బయటపడతాం? భయపడగా చింకి, మనం ఎలాగైనా బయటికి వెళ్ళిపోవచ్చు. నా వెనకాలే రండి. మనం ఎందుకో ఇక్కడిక్కడే తిరుగుతున్నాం అనిపిస్తుంది. చింకి, మింకు, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. మీకు ఈ మేజ్ లో ఉన్న బ్రహ్మరాక్షసుడు గురించి తెలుసా? తెలిస్తే చెప్పండి. ఈ చోటులో ఒక రాక్షసుడు ఉన్నాడంట. ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని కొరుకు తినేస్తాడంట. అవును, నేను నిజం చెప్తున్నా. అదంతా నమ్మేశారా? నేను ఊరికే ఏదో కామెడీ చేశాను, దాన్ని కూడా నమ్ముతున్నారేంటి మీరు? చెప్పాలంటే అలా ఎవ్వరూ లేరు. మార్తి, నువ్వే కదా ఈ శబ్దం చేస్తున్నావు. మమ్మల్ని భయపెట్టుకు మార్తి. లేదు జింకి, నేను ఆ శబ్దం నేను చేయలేదు. ఒకవేళ ఇప్పుడు మారుతిని వెంబడిస్తుంది. అరేరే అరేరే, ఎందుకు ఇలా మారుతి చేస్తున్నాడు? తన వెనకాల ఎందుకు ఇలా రప్పించుకుంటున్నాడో ఏమో. ఈ ఒక కంటి రాక్షసుడు నా లాకెట్ కోసం వచ్చుంటాడు. కానీ చింకి మింకు ఉన్నప్పుడు నేను హనుమాన్ గా మారలేను కదా. ఈ రాక్షసుడు చూడడానికి అంత భయంకరంగా ఏమీ లేడు. దాని మొహం చూస్తుంటే నాకు బాగా నవ్వొస్తుంది. మారుతి, మింకు, చింకి ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? నేను వాళ్ళని ఆ కోటలోకి వెళ్ళేటప్పుడు చూశాను మేడం. బాగా ఇరుక్కుపోయారు. నా అనుమతి లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మీరు సరేనంటే నేను లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేనా? వద్దు సార్, మీరు లోపలికి వెళ్ళారంటే మీరు కూడా ఇరుక్కుపోతారు. హనుమంతుడు వచ్చేసారు. కాపాడేశారు, హనుమంతుడు కాపాడేశారు మేడం. ఓయ్, ఈ మారుతి ఎక్కడా? నేను ఇక్కడ ఉన్నాను. ఓయ్, మీరు ముగ్గురు ఆ కోట లోపలికి వెళ్ళి ఏం చేశారు? ఏం లేదు, బాల హనుమాన్ మాకు చూపించాడు నిజమైన మేజ్ ఎలా ఉంటాడని. అంతే. ఓ, అరే నిజమైన మేజా? ఇదిగో
గట్టు మారుతి దగ్గర మారుతి బాల్ నా దగ్గర పాస్ ఇలా ఇటువైపు. ఎందుకు బాల్ని అలా వేసావు? గట్టు బాల్ని త్వరగా తీసుకోరా. అరే ఏమైందిరా గట్టు? ల్యాబ్ లో ఈ సమయంలో ఎవరున్నారు? ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపించడం లేదే. ల్యాబ్ లో ఎవరున్నారు? నేనే చింకిని. ఓ చింకి, నువ్వు ఎక్కడున్నావు? అదే చింకి, నువ్వు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి మాయమైపోయావా? నేను ఇక్కడున్నాను, నీ వెనకే. కాపాడండి, దయ్యం దయ్యం కాపాడండి, కాపాడండి, కాపాడండి. దయ్యం కాదు, భూతం కాదు, నేను చింకినే. ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల ఇలా మారిపోయాను. ఎందుకు నన్ను అలా భయపెట్టావు? ఇప్పుడు నువ్వు అందరినీ ఏదో ఒకటి చేసి భయపెడుతుంటావు కదా, అందుకనే ఇలా చేశాను. నా ఐడియా ఎలా ఉంది చెప్పగట్టు, బాగుందా? బాగానే ప్రయత్నించావు, కానీ నిజంగా నేను భయపడలేదు. గొప్పలు చెప్పుకో, నువ్వు భయపడ్డా నేను చూశాను. ఈ గ్యాస్ ఎలా లీక్ అయింది? అవును, ఇది ఏం గ్యాసు? నమ్మక గట్టు, ఇదే లాఫింగ్ గ్యాస్. ఇప్పుడే నేను దీన్ని ట్రై చేశాను. దీన్ని ఎలాగైనా మనం ఆపాలి. నువ్వు ఎందుకు అనవసరంగా లాఫింగ్ గ్యాస్ చేసావు? నేను ఊరికే చూస్తుంటే నవ్వుగా వస్తుంది. భలే కామెడీగా ఉంది. ఈ గ్యాస్ పనిచేస్తుంది గట్టు. నిజంగా చాలా కామెడీగా ఉంది. అవును, నా చెయ్యేంటి చూడడానికి అసలు బలూన్లో మారిపోయింది. చూసావా, నా ఎక్స్పెరిమెంట్ పనిచేస్తుంది. అరే, ఈ గట్టు ఎక్కడున్నాడు? అరే, అయిపోయావు. అవును, నువ్వు ఎలా ఇంత గుడ్డు అయిపోయావు? అవును, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? అరే మారుతి, కాస్త అలా చూడు, గట్టు కిటికీలో ఇరుక్కున్నాడు. అరే గట్టు, ఇదేం కొత్త సమస్య? సమస్యే, కానీ ఇదొక కామెడీ అయిన సమస్య. ఇక్కడ ఏం జరుగుతుంది? మారుతి, తను లావుగా ఉండి నవ్వేది చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. ఎందుకు? ఏదైనా లాఫింగ్ గ్యాస్ ని స్మెల్ చేసావా ఏంటి? అరే, తను అవునుంటుందా కాదంటుందా? నాకు మాత్రం ఏవి అర్థం కావడం లేదు. లాఫింగ్ గ్యాస్ అంటే చింకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసింది కదా మీకు. అరే అలా చూడు, గట్టు గ్యాస్ పనుల మరి కిటికీ నుంచి బయటికి వెళ్ళి ఎగిరిపోతున్నాడు. మనం వాడిని పట్టుకోవాలి, లేకపోతే ఆడు ఎగురుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. గట్టు, మెట్లు ఎక్కకుండా ఆగు. అమ్మా, గట్టు ఆగు. మారుతి, తను ఎగిరిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసేది? ఇప్పుడు మనం ముందు చేసే పని ఏంటంటే లాఫింగ్ గ్యాస్ కి ట్రీట్మెంట్ ని వెతకాలి. చింకీకి తెలుసు, పద వెళ్దాం. చింకీ ఆగు, ఆగమంటున్నానా? అరే అరే, తను నన్ను చట్నీ చేసేసింది. అరే అరే, ఆగు ఆగు.
ఒక రోలర్ కోస్టర్ లా మారిపోయింది. చింకి అక్కడ ఇరుక్కుంది. మన ల్యాబ్ నుంచి తప్పించుకునే లోపు చింకి దీనికి ట్రీట్మెంట్ ఎంతో చెప్తావా? లాఫింగ్ గ్యాస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే విత్కాడియా చెట్టుని స్మెల్ చేసి చూడాలి. విత్కాడియానా? ఇది చెట్టు పేరా లేకపోతే మహాభారతంలో వచ్చే క్యారెక్టర్ పేరా? ఇందులో ఏ రాసిందంటే ఈ చెట్టు ఒక మౌంటైన్ మీదే ఉంటుందంట. పద పద వెళ్దాం. ఇదిగో కొండ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ చెట్టు ఎక్కడుంటుంది? అది పైన ఉంటుంది, కానీ ఆ చోటుకి ఎలా వెళ్ళాలి? ఇక్కడంతా రాళ్ళగా ఉందే. మారుతి అలా చూడు, గట్టు ప్లేన్ ఎదురెదురుగా వస్తున్నాయి. అవి ఢీకొంటాయేమో, నాకు భయంగా ఉంది. ఇంకో నువ్వు ఇక్కడే ఉండు. పైకి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందో నేను చూసొస్తాను. హనుమాన్ వచ్చేశారు. హనుమానికి జై. ఇక్కడ చాలా చెట్లున్నాయి, కానీ ఏది ఆ చెట్టుని మనం ఎలా కనిపెట్టాలి? నేను ఈ పర్వతాన్నే వెతుకుంటూ వెళ్ళిపోతాను. అదే కరెక్ట్. చింకే చూసి కనిపెడుతుంది. అవును, ఈ పర్వతంలో విత్కాడియా చెట్టు ఎక్కడుందో చెప్పు. అర్థమయ్యింది. ఇదో ఈ చెట్టు ఇక్కడ ఉంది. హనుమాన్ గారు త్వరగా రండి. గట్టు ఇప్పుడు స్కూల్ ని ఢీకొనబోతున్నాడు. అది మాత్రం కాకుండా చింకి ల్యాబ్ ని పగలగొట్టేటట్టుంది. హనుమాన్ వాళ్ళిద్దరిని కాపాడేశారు. హనుమాన్, ఈ రోజు మా ఇద్దరిని నువ్వే కాపాడావు. అవునవును, నిజంగా మీరు ఈ రోజు రాకుండా ఉంటే నవ్వి నవ్వి నా పొట్ట పగిలిపోయేది. అదృష్టం. నేను మీతో చెప్పాను కదా, మా అంకుల్ దగ్గర ఒక పెద్ద షిప్ ఉందని. అదిగో అదే. అరే
అది మీ అంకుల్ షిప్ కాదు, అది దేశపు షిప్. కానీ తాళం చెవి మా అంకుల్ దగ్గరే కదా ఉంది. ఏమంటావు మారుతి? అవును, చెప్తారు కదా, తాళం ఎవరిదో వాళ్ళదే బండని. అయ్యో, మీకు సామెతలు చెప్పడం కూడా తెలియడం లేదు. హాయ్ పిల్లలు, సముద్రం మీద ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది. అలాగా, సరే మీరంతా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం మనం ఎయిర్ షో చూద్దాం. ఏమంటారు? నిజంగానా? నేను చెప్పాను కదా, మా అంకుల్ అదుర్సు. గుడ్, మీరందరూ వచ్చేసారా? రైట్ ఆన్ టైం. షో ఇప్పుడు మొదలవబోతోంది. మీరు రోజు ఇలాగే చేస్తారా అంకుల్? మా నావికాదళ సైనికులు స్వతంత్రోత్సవాల గురించి సంసిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఎదురుగా మా సైనికులు విన్యాసాలు చేస్తారు. వావ్, చూడ్డానికి భలే అందంగా ఉంది కదా. దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అందమా లేకపోతే ఆపదా అని. అయ్యా మింకు, డాల్ఫిన్స్ మనుషులు తినవు, కానీ షార్కులు తింటాయి. అవి కూడా దగ్గరలోనే ఉంటాయి. అరే అటు చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉంది. చూడ్డానికి భలే ఉంది కదా. ఉంది. వావ్, భలే అదర కట్టేస్తున్నారు. క్యాడెట్, ఎస్ సార్. పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళు. అరే, ఆ ప్లేన్ కింద పడిపోతుంది. నా ప్లేన్ టోటల్ కంట్రోల్ ని కోల్పోయింది. నేను పారాషూట్ సహాయంతో కిందికి దూకబోతున్నాను. నా సీట్ ఎజెక్ట్ అవడం లేదు. నేను పారాషూట్ తో దూకలేను. పారిపోండి, పారిపోండి, విమానం ఇక్కడికే వస్తుంది. పరిగెత్తండి, అందరూ తప్పించుకోండి. పారిపోండి, వెళ్ళిపోండి. పదండి పిల్లలు, త్వరగా పదండి, పదండి, పరిగెత్తండి. భయపడకండి, నేను ఇక్కడ ఉన్నాను కదా. సూపర్, హనుమంతుడు వచ్చేసారు. ఏంటిది, స్వర్గలోకమా?
హనుమా నన్ను కాపాడు, నన్ను కాపాడు. నన్ను కాపాడండి.